Hey, Bila, you changed. You changed, Bila. నువ్వు మారిపోయావు. ఆంధ్ర కింగ్ తాలూకా ఇప్పుడే మూవీకి వెళ్ళొచ్చాను. నాకు మూవీ ఎలా అనిపించింది అంటే నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత నాకు పాత రామ్ గారిని చూసినట్టు అనిపించింది. బేసికలీ రామ్ గారి మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. లైక్ రెడీ మూవీ, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, ఇలాంటి మూవీస్ చాలా ఇష్టం. లైక్ ఫీల్ గుడ్ మూవీస్ చాలా బాగా తీస్తారు రామ్ గారు. కానీ రీసెంట్ టైమ్స్లో చూసుకునేటట్టయితే మనం ఇస్మార్ట్ శంకర్, స్కంద, ఇస్మార్ట్ శంకర్, టూ రెడ్డి ఇలాంటి మాస్ అండ్ కమర్షియల్ మూవీస్ తీస్తాం వల్ల చాలా ఫ్లాప్స్ అయితే పడ్డాయి. కానీ ఆఫ్టర్ 6 years లాంగ్ గ్యాప్ ద ర్యాపో ఈస్ బ్యాక్ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ప్రతి ఒక్క ఫ్యాన్ కనెక్ట్ అయ్యే మూవీ. లైక్ ప్రతి ఒక్క ఫ్యాన్ తన హీరో గురించి ఎలా తన హీరో అనేది రోల్ మోడల్ తీసుకుంటాడు అని, ఎలా తన హీరోని ఎంతగా ఆదరిస్తాడు అనేది మూవీలో చాలా బాగా చూపించారు. హాయ్ హలో, వెల్కమ్ టు రివ్యూ యశ్వంత్. కొత్తగా వచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలనుకున్నాను. మినిమం వ్యూస్ అయితే వస్తున్నాయి. కానీ వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తే మన సబ్స్క్రైబర్స్ ఇంకా ఫాలోవర్స్ ఇంకా చాలా బాగా పెరుగుతారు. కింద ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మనం క్రియేట్ చేసాం. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా చెక్ చేయండి. అందరూ ఫాలో కొట్టేసుకో. బేసికలీ మనం ఒక మూవీస్కి వెళ్తా ఉంటే ఇంట్లో వాళ్ళు మూవీస్ చూస్తే ఏమొచ్చిద్రా అని అంటారు. కానీ ఒక మూవీస్ వల్ల కూడా మనం ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు, ఒక రోల్ మోడల్ తీసుకోవచ్చా అనేది ఈ మూవీలో అయితే చాలా బాగా చూపిస్తారు. బేసికలీ మనం ఒక హీరోని అతనికి ఫ్యాన్ ఎలా అవుతామంటే మన లైఫ్లో ఏదో ఒక జరిగిన సంఘటన ఆర్ఎల్స్ అతని ఒక రోల్ మోడల్ అలా తీసుకున్న దాన్ని బట్టి మ్యాక్సిమం హీరోస్కి ఫ్యాన్స్ ఫామ్ అవుతారు. అండ్ ఒక పొలిటికల్ కానీ మనం ఒక ఇన్స్పిరేషన్ ఎలా తీసుకుంటామంటే లైక్ ఒక పొలిటికల్ వ్యక్తి కానీ, ఒక లైఫ్లో సక్సెస్ఫుల్ పర్సన్ కానీ, ఇలా మనం ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. కానీ మూవీస్ చూసి కూడా మనం ఒకరిని ఇన్స్పిరేషన్ కూడా తీసుకోవచ్చు అనేది ఈ మూవీలో అయితే చాలా బాగా చూపించారు. మూవీలో చాలా సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి, కానీ దాని డైరెక్టర్ గారు మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. లైక్ బేసికల్లీ మూవీస్లో లైక్ క్యాస్ట్ వల్ల హీరోస్కి ఫ్యాన్స్ ఉండొచ్చు, అలా ఎలా అని చెప్పేసి టచ్ అయినట్టు మాత్రం చాలా బాగా చూపిస్తారు. అండ్ మూవీలో బేసికల్లీ మూవీ అనేది మీకు కోర్ పాయింట్ ప్లాట్ అంత రివీల్ చేయలేదు, కానీ మీకు మూవీ చూసేటప్పుడు మాత్రం మీకు కాస్త నెక్స్ట్ ప్రిడిక్ట్ చేయగలరు. కానీ బేసికల్లీ మూవీ స్టోరీలో వచ్చేపాటికి ఈ మూవీలో కోర్ పాయింట్ మాత్రం లవ్ స్టోరీ. కానీ ఈ మూవీ అనేది ఒక ఫ్యాన్ అండ్ ఒక హీరో మధ్య వాళ్ళు చుట్టూరు తిరిగిద్ది. అది ఎందుకు తిరిగిద్ది, అసలుకి ఆ హీరో అనే అతను తన ఫ్యాన్ని ఎందుకు కలుద్దాం అనుకుంటున్నాడు, అసలు ఈ మధ్యలో లవ్ స్టోరీ ఎలా కనెక్ట్ అయినాయి అనేది ఈ మూవీ మెయిన్ కోర్ పాయింట్ వచ్చేసేపాటికి. బేసికలీ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం భాగ్యశ్రీ బోర్సే గారు, రామ్ గారు అండ్ చాలా బాగా చేస్తారు వీళ్ళు. మూవీ మీరు చూసేటప్పుడు స్టోరీ నెక్స్ట్ ఏమవుతుందో ప్రెడిక్ట్ చేయగలరు, కానీ మీకు ఎప్పుడు చూసే సీన్స్ లాగా మాత్రం అనిపించవు మూవీలో సీన్స్ మాత్రం, కానీ కాస్త కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మూవీలో వచ్చేసి లవ్ స్టోరీ అనేది చాలా బాగుంటుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం చాలా బాగుంటుంది. లైక్ ఈడు జోడుకి ఎలాగో చాలా బాగుంది అంటారు కదా, సేమ్ అలానే వాళ్ళిద్దరికి భాగ్యశ్రీ బోర్సే గారి అండ్ ర్యాపో గారిది చాలా బాగుంటుంది కెమిస్ట్రీ మాత్రం. ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్ ఇంట్రడక్షన్ నుంచి బాగా రాసుకుంటారు డైరెక్టర్ గారు. ఇంటర్వెల్ మాత్రం బాగుండేది. ఒక ట్విస్ట్ వచ్చింది, అంటే సినిమాకి మెయిన్ పాయింట్ ఏంది, అసలు ఈ సినిమా ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి ఇంటర్వెల్లో మీకు అర్థమైంది. సెకండ్ హాఫ్ నుంచి మీకు అర్థమైపోయింది హీరో ఏం చేస్తాడు, హీరో మీ క్లైమాక్స్ కూడా ముందులో ఊహించగలరు. ఈ మూవీలో పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం చాలా బాగుంటాయి. ర్యాపో గారిది, భాగ్యశ్రీ బోర్సే గారిది అండ్ మెయిన్ రావు రమేష్ గారిది మాత్రం సెకండ్ హాఫ్లో ఒక రామాయణం సీన్ ఒకటి ఉంటుంది. లైక్ రామాయణ సీన్ అంటే యుద్ధాలు అలా కాదు, లైక్ ఒక రామాయణం వర్ణించి ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది మీకు. మూవీలో ఈ ఉపేంద్ర గారు చాలా చిన్న క్యారెక్టర్, కానీ అంటే షార్ట్ లెంత్ క్యారెక్టర్ కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది మూవీలో. క్లైమాక్స్ వచ్చేప్పటికైతే చాలా బాగుంటుంది. క్లైమాక్స్ రాసుకున్న విధానం కానీ అండ్ బీజం మాత్రం వన్ ఆఫ్ ద ప్లస్. నాకు మూవీ ట్రైలర్లో చూసేటప్పుడు మాత్రం బీజం అంతగా లేదు అనిపించింది, కానీ ఓల్ మూవీకి ఒక సోల్ ఏంటంటే అది బీజం మాత్రం చాలా బాగుంటుంది. ఈ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ అనేది మీకు అంటే చాలా బాగుంటాయి. ఎందుకంటే బ్యాక్ లేట్ 90s 2000s ఆ టైంలో జరిగే కాన్సెప్ట్ కాబట్టి లైక్ మీకు ఎక్కడ కాస్త డౌట్ కూడా రాకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఈ మూవీ మీరు క్లైమాక్స్కి వచ్చేపాటికి ఇప్పుడు చూసేలాగే ఉంది, కాస్త సేమ్ స్టోరీ లైన్స్ చాలా దగ్గర చూసామా అనిపించింది. కానీ ఈ మూవీలో మెయిన్ డైరెక్టర్ గారు చెప్పాలని ఏమనుకుంటున్నారంటే ఒక హీరో లైక్ ఒక రోల్ మోడల్, ఒక ఇన్స్పిరేషన్గా తీసే తన దైవంగా కొలిచి ఒక హీరో కోసం తను ఎంత దూరం అన్నా వెళ్తాడు, తను దేన్నన్నా వదులుకోగలడు అని మాత్రం ఈ మూవీలో మాత్రం చాలా బాగా చూపిస్తారు. కింగ్ తాలూకా మూవీ రివ్యూ. ర్యాపో గారు అయితే ఆఫ్టర్ 6 years తర్వాత హిట్ కొట్టేశారు. లైక్ ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్ చాలా తీయాలని అనుకుంటున్నాం. సరైన ట్రాక్లో పడ్డారు. మళ్ళీ స్కంద అలాంటి రాడ్ సినిమాలు మాత్రం తీమాకండి, ఇలాంటి సినిమాలు తీస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అవుట్ ఆఫ్